प्रभु యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, మనము 12 మంది అపోస్తలుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం। हम 12 प्रेरितों के विषय में सीखते हुए आ रहे हैं। యేసు ప్రభు కొండ ఎక్కి శిష్యులను ఏ విధంగా పిలిచాడు, यीशु मसीह पहाड़ पर चढ़कर चेलों को किस प्रकार से बुलाया ఏ ఉద్దేశాన్ని బట్టి శిష్యులను పిలిచాడో మనం నేర్చుకున్నాం। और किस उद्देश्य से बुलाया ये हमने सीखा था। మొదటిగా సీమోను పేతురు గురించి నేర్చుకున్నాం। पहले शिमोन पतरस के विषय में सीखा రెండోది ఆంద్రేయ గురించి నేర్చుకున్నాం। और दूसरा अंद्रियास के विषय में सीखा। దీనిలో ఈ రోజు మనము యాకోబు గురించి నేర్చుకోబోతున్నాం। प्रिय परमेश्वर की संतान, आज हम याकूब के विषय में सीखने वाले हैं। పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఒక వాక్యం మనం చదువుకుందాం। पवित्र शास्त्र में से एक वचन को हम पढ़ेंगे। మత్తయి సువార్త 4వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 4 अध्याय 21-22 వచనం మనం చదువుకుందాం। 21 और 22 वचन हम पढ़ेंगे। वहां से आगे बढ़कर यीशु ने और 2 भाइयों अर्थात जब्दी के पुत्र याकूब और उसके भाई यूहन्ना को देखा। वे अपने पिता जब्दी के साथ नाव पर अपने जालों को सुधार रहे थे। उसने उन्हें भी बुलाया। वे तुरंत नाव और अपने पिता को छोड़कर उसके पीछे हो लिए। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। हालेलुया। ఇక్కడ యాకోబు గురించి రాయబడింది। यहाँ पर याकूब के विषय में लिखा है। యాకోబు అనే మాటకు అర్థం ఏంటిదంటే याकूब नाम का अर्थ है మరొకని స్థానమును తీసుకున్నవాడు అని అర్థం। और दूसरे जगह को लिया हुआ व्यक्ति। హల్లెలూయా। హల్లెలూయా। కొంతమంది అంటారు అంటే యాకోబు అనే మాటకు మోసగాడు అనే అర్థం వస్తుంది అంటారు। याकूब नाम का अर्थ धोखा देने वाला है करके कुछ लोग कहते हैं। కానీ వాస్తవానికి యాకోబు అనే పేరుకు వాస్తవమైన అర్థం ఏంటిదంటే మరొక స్థానమును తీసుకున్న వ్యక్తి అని అర్థం। लेकिन याकूब नाम का अर्थ सही अर्थ यह है कि दूसरे जगह को ले लिया हुआ व्यक्ति। ఈ యాకోబు అనే పేరుతో బైబిల్లో 5 ఉన్నట్టుగా మనం చూడగలం। याकूब नाम के बाइबल में 5 लोग हैं। మొట్టమొదటిగా और पहला ఆదికాండం 25వ అధ్యాయము उत्पत्ति इसका 25 अध्याय 26వ వచనంలో 26वें वचन में ఇస్సాకు రిబ్కాలకు జన్మించిన యాకోబు ఈయన మొదటి వ్యక్తిగా మనం చూడగలం। इसहाक और रिबका का पुत्र याकूब है करके हम देखते हैं। రెండోది दूसरा మత్తయి సువార్త 10వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 10 अध्याय 2వ వచనంలో दूसरे वचन में జెబెదయి కుమారుడైన యాకోబు గురించి రాయబడింది। जब्दी का पुत्र याकूब के विषय में लिखा है। మూడోది तीसरा మత్తయి సువార్త 10వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 10 अध्याय 3వ వచనంలో तीसरे वचन में అల్ఫాయి కుమారుడగు యాకోబు గురించి రాయబడింది। अल्फई का पुत्र याकूब के विषय में लिखा है। నాలుగోది और चौथा గళితుల రాసిన పత్రిక 1వ అధ్యాయము गलतियों इसका पहला अध्याय 19వ వచనంలో 19वें वचन में యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు గురించి రాయబడింది। यीशु मसीह का भाई याकूब के विषय में लिखा है। ఐదోది और पांचवा మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో मत्ती रचित सुसमाचार पहला अध्याय 16 वचन में ప్రభు యొక్క పెంపుడు తండ్రి అయిన యోసేపు తండ్రి అయిన యాకోబు గురించి రాయబడింది। यीशु मसीह को जिसने पाला पोसा उस यूसुफ के पिता का नाम भी याकूब है करके हम देखते हैं। ఈ విధంగా బైబిల్లో ఈ యాకోబు అనే పేరుతో 5 ఉన్నట్టుగా మనం చూస్తున్నాం। इस प्रकार से बाइबल में याकूब नाम के 5 लोग हैं। ఇందులో इसमें से ही జెబెదయి కుమారుడు యాకోబు గురించి మనం నేర్చుకోబోతున్నాం। जब्दी का पुत्र याकूब के विषय में आज हम सीखेंगे। హల్లెలూయా। हालेलुया। ఇతని తండ్రి పేరు జెబెదయి, इसके पिता का नाम जब्दी తల్లి పేరు తలోమి, और माता का नाम तलोमी సహోదరుని పేరు యోహాను। और इसके भाई का नाम यूहन्ना। వీరి యొక్క వృత్తి ఏంటంటే జాలర్లు వీరు। इनका काम क्या है कि ये मछुआरे हैं। దేవులరా బైబిల్లో మనం ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान, बाइबल में विचार करने से 12 మంది శిష్యులలో ఎక్కువ దేవుడు ప్రేమించింది ఎవరంటే ఒక ముగ్గురిని, 12 चेलों में से यीशु मसीह ने ज्यादा प्रेम सिर्फ 3 लोगों से పేతురు, किया। యోహాను, యాకోబు। पतरस, यूहन्ना, याकूब। ఆ ముగ్గురులో ఒకడే యాకోబు। उन तीनों में से एक है याकूब। అంతేకాకుండా इतना ही नहीं, लेकिन మొదటిగా ఈ 12 మంది శిష్యుల్లో మొదటిగా హతసాక్షి అయింది ఎవరు అంటే యాకోబే। इन 12 चेलों में से सबसे पहला कौन मर गया, मतलब वो भी याकूब ही है। హల్లెలూయా। हालेलुया। ఈ విధంగా మనం యాకోబు గురించి చూడగలం। इस प्रकार से हम याकूब के विषय में देख सकते हैं। మనం ఇంతకుముందు వాక్యం చదువుకున్న విధముగా इससे पहले जैसे हमने वचन पढ़ा था, వీళ్ళు జాలర్లు। ये मछुआरे थे। యాకోబు అదే విధంగా అతని సహోదరుడు యోహాను వీరు జాలర్లు, సముద్ర తీరానికి వెళ్లి చేపలు పట్టుకునే వారిగా కనబడుతున్నారు। याकूब और उसका भाई यूहन्ना ये दोनों मछुआरे थे और समुद्र किनारे में जाकर ये मछलियां पकड़ते थे। వాక్యంలో రాయబడింది, वचन में लिखा है వీరు అనేకమైన దోణులు కలవారు, అనేకమైన పనివారు గల ధనవంతులని వాక్యం సెలవిస్తున్నది। इनके पास बहुत सारे दास दासियां भेड़ बकरियां थे और ये बहुत ही धनवान थे करके वचन कहता है। ఆ గలిలయ తీరమున ప్రయాణిస్తూ వెళ్తున్న ఈ యొక్క యేసు ప్రభు యాకోబును చూసి
गलील के नगर में से जाते हुए यीशु मसीह याकूब को देखकर వీరిని యేసు ప్రభు నన్ను వెంబడించండి అని పిలిచాడు. इन्हें देखकर यीशु मसीह ने कहा मेरे पीछे हो लो। దేవుని బిడ్డలారా, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినట్టుగా మనకు కనబడుతుంది. प्रिय परमेश्वर की संतान सब कुछ छोड़कर यीशु मसीह के पीछे गए करके हम देखते हैं। మార్కు వార్త మొదటి అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. मार्क रचित सुसमाचार पहला अध्याय 19वें वचन में लिखा है, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. सब कुछ छोड़कर वो यीशु मसीह के पीछे गए। వెంటనే యేసు ప్రభుని వెంబడించిన వ్యక్తి కనబడుతున్నారు. तुरंत ही यीशु मसीह को स्वीकार किया करके देखते हैं। ఇక్కడ యేసు ప్రభు మాటకు వెంటనే లోబడి అదే విధంగా వెంటనే వెంబడించిన వ్యక్తిగా ఇక్కడ కనబడుతున్నారు. यहाँ पर यीशु मसीह के बातों पे तुरंत अधीनता दिखाकर उनके पीछे गए। దేవుని బిడ్డారా, प्रिय परमेश्वर की संतान, దేవునికి ఇష్టమైన కొన్ని లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఆయన మాటకు లోబడడం. परमेश्वर के बहुत सारे पसंद है और उनमें से एक पसंद क्या है कहने से हम उनकी बातों पर अधीनता दिखाना, ఆయన మాటకు లోబడడం. उनके बातों पर अधीनता दिखाना। ఉదాహరణకి యేసు ప్రభు చాలా మందిని పిలిచాడు, उदाहरण में यीशु मसीह ने बहुत सारे लोगों को बुलाया, నన్ను వెంబడించండి. मेरे पीछे आ जाओ। ఒక వ్యక్తిని పిలిచాడు, एक व्यक्ति को बुलाया था, ఆ వ్యక్తి అన్నాడు, నా తండ్రి చనిపోయాడు కనుక నేను సమాధికి వెళ్తాను అన్నాడు. मेरा पिता मर गया इसलिए मैं उसकी समाधి करने जा रहा हूँ। ఇంకో వ్యక్తి అన్నాడు, నేను వివాహం చేసుకుని వెళ్తున్నాను. और एक व्यक्ति कहता है कि मैं विवाह करने जा रहा हूँ। ఇలా కొంతమందిని పిలిచినప్పుడు కొన్ని వాళ్ళు సాకులు చెప్పారు. इस प्रकार से कुछ लोगों को जब बुलाया तो कुछ लोगों ने इस प्रकार से बातें कही थी। కానీ దేవుళ్ళ ఈ 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు ఎలా అయితే పిలిచాడో ఆయన మాట వెంటనే లోబడి యేసుని వెంబడించిన వారే కనబడుతున్నారు. लेकिन ये 12 चेलों को अगर हम देखने से यीशु मसीह ने जैसे बुलाया वैसे उनके पीछे चले करके हम देखते ఈ हैं। 12 మందిలో ఒకటిగా యాకోబు మనకు కనబడుతున్నాడు. और इन 12 में से एक याकूब है। నిజంగా మన వ్యక్తిగతంగా మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయి కావచ్చు, तो सच में व्यक्तिगत रूप से हमारे जीवन किस प्रकार से ఆయన है, పని కొరకే కావచ్చు, उसके काम के लिए ही, ఆయన మయపరచు నిమిత్తమే కావచ్చు, उनकी महिमा करने के लिए। దేవుళ్ళారా మనము ఆత్మీయ జీవితంలో ఎదిగే విషయంలో కావచ్చు, प्रिय परमेश्वर की संतान, हम आत्मिक रीति से बढ़ने के దేవుడు विषय में మాట్లాడినప్పుడే గాని, परमेश्वर जब बात करता है, దేవుడు మనకు చెప్పినప్పుడే గాని, परमेश्वर जब हमसे बताता है నువ్వు ఎలా దేవునికి లోబడుతున్నావు, आप किस प्रकार से परमेश्वर के अधीन हो, వెంటనే వీరు లోబడ్డట్టు కనబడుతున్నారు. ये तुरंत ही अधीन हो गए। మరి నిజంగా నువ్వు వెంటనే దేవుని వాక్యాన్ని స్వీకరించి వెంటనే ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తిగా మనం ఉన్నామంటారా? क्या तुरंत ही आप परमेश्वर की बातों पर अधीनता दिखाकर उनकी बातों के पीछे चलने वाले आप हो क्या? దేవుడు చెప్పాడు, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు. परमेश्वर ने कहा था योना तू निनवे के शहर में जा, దేవుని మాటను ధిక్కరించి తర్షీషుకు వెళ్తున్నాడు. लेकिन ये परमेश्वर की बातों को छोड़कर तर्शीश को जा रहा है। సముద్రంలో పడ్డాడు. समुद्र में गिर गया, చాప యొక్క కడుపులోకి వెళ్ళిపోయాడు. मछली के पेट में चला गया। దేవులారా ఆయన కష్టంలో ఉన్నట్టు కనబడుతున్నాడు. प्रिय परमेश्वर की संतान, वो कष्ट में है। చూడండి ఇది ఎందుకు అలా వచ్చింది అంటే प्रिय परमेश्वर की संतान, ये क्यों ऐसा हुआ? దేవుని మాటను ధిక్కరించాడు. परमेश्वर की बातों को इसने तिरस्कार किया। ఎప్పుడైతే అతడు దేవుని మాటను స్వీకరించి వెళ్లి నినివే పట్టణంలో స్వార్థ ప్రకటించాడు, जब ये परमेश्वर की बात को सुनकर निनवे के शहर में जाकर सुसमाचार बताया, అక్కడ నినివే పట్టణం రక్షించబడ్డట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. वहाँ पर निनवे शहर उद्धार में आया और बचा लिया गया करके हम देखते हैं। ఎవరైతే దేవుని వాక్యానికి వెంటనే లోబడతారో, जो परमेश्वर की बातों पर तुरंत अधीनता दिखाते ఎవరైతే हैं, ప్రభుని వెంబడిస్తారో जो प्रभु के पीछे चलते हैं, దేవుడు వాళ్ళని దీవిస్తాడు. परमेश्वर उन्हें आशीष देगा వారి ద్వారా అనేకులను దీవిస్తాడు. और उनके द्वारा अनेक लोगों को आशीष యోనా देगा। ద్వారా ఆ పట్టణమే రక్షణలోకి వచ్చింది. यूना के द्वारा वो सारा नगर ही उद्धार में आया। దేవుడారా దేవుడు అనేకులను మన ద్వారా రక్షణలోకి నడిపిస్తాడు. संतान, हमारे द्वारा परमेश्वर अनेक लोगों को उद्धार में మన चलाएगा। ద్వారా ఈ దేశం దీవించబడుతుంది. हमारे द्वारा ये देश उद्धार पाएगा। దేవుడు తప్పకుండా తన కార్యాలు జరిగిస్తాడు. परमेश्वर सचमुच अपने कार्यों को प्रकट करेगा। మనము ఆయన మాటకు లోబడాలి, हमें उसके बातों पर अधीनता ఆయన दिखाना है, వెంబడించాలి. उनके पीछे चलना है। 12 మంది శిష్యుల్లో ఆయన మాటకు లోబడి వెంబడించిన వ్యక్తిగా ఇక్కడ మనకు యాకోబు కనబడుతుంది. 12 चेलों में से उसकी बातों पर अधीनता दिखा के प्रभु के पीछे चलने वाला याकूब हमें दिखता है। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు పిలిస్తే మారు మాట కూడా చెప్పలేదు. यीशु मसीह जब बुलाया तो आगे पीछे कुछ भी बात उसने नहीं कहा। దేవుడారా నాకు ఏం దొరుకుతుంది, ఏమి ఇస్తావని కూడా అడగలేదు. मुझे क्या मिलेगा, मुझे क्या दोगे करके भी उसने नहीं मांगा। సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు सब వెంబడించాడు. कुछ छोड़कर यीशु मसीह के पीछे चला। మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి కావచ్చు, तो आज हमारे जीवन किस प्रकार से है, ఇతని గురించి మనం ధ్యానిస్తూ వెళ్తే हम इसके विषय में ध्यान करते आगे बढ़ेंगे तो పేతురు ధైర్యశాలి, पत्रस हिम्मतवान, అదేవిధంగా మాటకారి ఆ వ్యక్తి. उसी प्रकार से वो जैसे बताता वैसे करता है। దేవుడారా అతన్ని దేవుడు వాడుకున్నట్టుగా చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान, उसको परमेश्वर ने इस्तेमाल किया। అదేవిధంగా ఆంధ్రేయుని మనం ఆలోచన చేస్తే పిరికి వ్యక్తిగా లేకపోతే సాధువుగా అతను మనకు
కనబడుతున్నా उसी प्रकार से अंद्रियास को अगर हम विचार करने से वो एक डरपोक व्यक्ति की तरह दिखता है, తగ్గించుకునే వ్యక్తి కనబడుతున్నా एक नम्र इंसान दिखता తను है, తాను ప్రజల మందిలో చూసుకోవడానికి ఇష్టపడిన వ్యక్తి కనబడుతున్నా अपने आप को लोगों के बीच में नहीं दिखाना उसको पसंद नहीं था, అతను కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు. उसे भी परमेश्वर ने बहुत इस्तेमाल किया। అదేవిధంగా ఆసక్తి కలిగిన ఈ యొక్క యాకోబును కూడా దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. उसी प्रकार से आशा रखने वाले याकूब को भी परमेश्वर ने इस्तेमाल किया। దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు అన్న సంగతి ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. परमेश्वर हर इंसान को इस्तेमाल करता है करके हम यहाँ पर నువ్వు ఏ सीखते పరిస్థితిలో हैं। ఉన్నా, आप किसी भी నీలో परिस्थिति ఎలాంటి में रहे, బలహీనతలు ఉన్నా, आपके अंदर कौन सी भी कमजोरियां నువ్వు చిన్నది रहे, కావచ్చు పెద్దది आप కావచ్చు, छोटे हो या बड़े నీకు हो, ఎలాంటి డిప్లొమా లేకున్నా, आपके पास किसी भी प्रकार का डिप्लोमा नहीं है, లేకున్నావు, आपके पास पढ़ाई और विद्या नहीं है, फिर भी దేవుళ్ళరా ఎలాంటి వారినైనా బలహీన సైతం బలపరిచి వాడుకునే దేవుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. దేవుడు किसी भी प्रकार के इंसान को, कमजोर इंसान को बल देकर परमेश्वर इस्तेमाल करने वाला परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। దేవుడు గొప్పవాడు. परमेश्वर महान है। దేవుళ్ళరా ఆయన యాకోబును వాడుకున్నాడు. प्रिय परमेश्वर की संतान उसने याकूब को इस्तेमाल किया। ఒకసారి ఏం జరిగింది అంటే एक बार क्या हुआ था, లూకా సువార్త 9వ అధ్యాయం लूका रचित सुसमाचार 9 अध्याय 52వ వచనం కాడ నుంచి 56వ వచనం చదివినట్లయితే 52 वचन से लेकर 56 वचन अगर हम पढ़ने से, ఒకసారి యేసు ప్రభు రూపాంతర కొండ మీద రూపాంతరం పొందిన తర్వాత एक बार यीशु मसीह रूपांतर पहाड़ पे जाके जब रूपांतर हुए थे, యెరూషలేము పోవాలి అని చెప్పేసి यरूशलेम को जाने के लिए తన శిష్యులను పంపిస్తాడు. अपने चेलों को भेजता है। అప్పుడు సమరయ పట్టణస్థులు వీరిని చేర్చుకోలేదు. तब सामरिया के लोग इन्हें ग्रहण नहीं करते हैं। అప్పుడు యాకోబు ఏమన్నాడు అంటే, तब याकूब ने क्या कहा, ప్రభువా, प्रभु ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనం చేయనట్లు ఎందుకు ఆజ్ఞాపించకూడదు అని చెప్పేసి మాట్లాడతాడు. आकाश में से आग गिरकर इन्हें नाश करना चाहिए करके आज्ञा क्यों नहीं दे रहा है करके याकूब बोलता है। అప్పుడు యేసు ప్రభు అంటాడు, और यीशु मसीह कहते हैं, మనుష్య కుమారుడు ఆత్మను రక్షించడానికి వచ్చాడు గాని ఆ ఆత్మను నాశనం చేయడానికి రాలేదు అని అంటాడు. मनुष्य का पुत्र आत्मा को उद्धार करने आया लेकिन उनको नाश करने नहीं आया है। అయితే ఈ యొక్క యాకోబులో మనం ఇక్కడ ఏమి కనుగొంటున్నాము అంటే तो याकूब के अंदर हम क्या देखते हैं, ఉద్రేకము, కోపము, వెంటనే కోపాడు అనేది చూస్తున్నాం. तुरंत ही गुस्सा करना और गुस्से का स्वभाव इसके अंदर है। దేవుని పని చేయాలి, परमेश्वर का काम करना है, परमेश्वर के पीछे चलना है, परमेश्वर में बढ़ना है। ఎంత ఆసక్తి అయితే ఉన్నదో इसके अंदर कितना आशा है, అదే విధంగా ఇతనిలో ఉన్న ఆసక్తి కొంత శరీర సంబంధం కూడా ఉన్నట్టు కనబడుతున్నది. और वही आशा इसके अंदर थोड़ा शारीरिक का भी है करके हम देखते हैं। ఎలా అంటే మమ్మల్ని ఆ పట్టణస్తులు చేర్చుకోలేదు. क्यों कहने से वो नगर के लोग हमें नहीं आने दिए। అంటే ఓర్చుకునే స్వభావం ఇతనిలో లేనట్టు కనబడుతున్నది. सहन करने का स्वभाव इसके अंदर नहीं है करके వెంటనే हम వ్యక్తి देखते ఇక్కడ हैं। కోపడుతున్నాడు. तुरंत ही ये वहाँ पर गुस्सा कर रहा है। రౌతుడు అంటున్నాడు, ప్రభువా, ఆకాశం నుంచి మనం ఎందుకు ఆజ్ఞాపించకూడదు, అగ్ని వచ్చి వీరిని నాశనం చేయాలని. यहाँ पर वो कहता है, प्रभु तू आकाश से क्यों ऐसा नहीं कहता कि आग उतर आके वो लोग नाश हो जाए। అయ్యో, దీని ద్వారా ఒక ఆత్మ నశించిపోతున్నది, నష్టపోతున్నది ఆలోచన చేయలేదు. अयो इसके द्वारा एक आत्मा नाश होगा, नष्ट हो जाएगा करके ये नहीं सोचता है। మనకు వచ్చే ఉద్రేకంలో, మనకు వచ్చే కోపాల్లో, తాపాల్లో, దేవుళ్ళలో కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో తెలియదు. हमारे आने वाले गुस्से में, हमारे हर एक बात में हम क्या करते हैं कुछ बार हम नहीं समझ सकते। కానీ అందుకే బైబిల్ రాయబడింది, కోపం మంచిది కాదు. इसलिए बाइबल में लिखा है गुस्सा करना अच्छी बात नहीं है। కోపము శరీర సంబంధమైనది. गुस्सा करना शारीरिक संबंध के कार्य పౌలు है। అంటాడు, ఎఫెసు సంఘంతో కోపపడు కానీ పాపం చేయకూడదు అన్నాడు. पौलुस इफिसी कलीसिया से कहता है गुस्सा करो लेकिन पाप मत करो। మాటి మాటికి ఈ వ్యక్తి కోపపడేవాడు, మాటి మాటికి ఈ వ్యక్తి చాలా మంది సిరసేవాడు అని చెప్పేసి మన గురించి ఎప్పుడు సాక్ష్యం వెళ్ళకూడదు. ये व्यक्ति बहुत ही गुस्सा करता है, हमेशा गुस्सा करता रहता है करके हमारे विषय में ऐसी गवाही नहीं रहनी चाहिए। కోపంలో మనం ఏమంటామో ఏం చేస్తామో అది మనకు తెలియదు. गुस्से में हम क्या कहते हैं और क्या करते हैं ये हमें भी नहीं पता रहता है। ఒక మాటలో చెప్పాలంటే నేను నువ్వే మర్చిపోతావు ఆ కోపంలో. एक बात में बताना चाहे तो अपने आप को भूल जाते हैं गुस्से में। చూడండి, ఒక ఆత్మ నశించిపోతున్న సంగతి ఇక్కడ తెలిసి రాలేదు. देखिए एक आत्मा नाश होगी ये बात भी उसको समझ में नहीं आ रही है। ఆసక్తి ఉన్నది కానీ అజ్ఞానంతో కొన్ని ఆసక్తి కనబడుతున్నది. आशा है लेकिन अज्ञान की आशा उसके अंदर है। యేసు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు ఆత్మను రక్షించడానికి వచ్చాడు. यीशु मसीह कहता है मनुष्य का पुत्र आत्मा को उद्धार करने आया लेकिन नाश करने के लिए नहीं आया। కనుక దేవుడు అజ్ఞానం పనికిరాదు, इसलिए अज्ञान काम नहीं आता, తొందరపాటు పనికిరాదు, जल्दबाजी भी काम नहीं నీ आती, కోపం కూడా పనికిరాదు. आपका गुस्सा भी काम नहीं आएगा। మనం జ్ఞానంతో పని చేయాలి. हमें ज्ञान के साथ काम करना है, ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగి ఉండాలి. आत्मा के विषय में
आशा रहनी चाहिए, ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగి ఉండాలి. आत्मा के विषय में आशा रहनी चाहिए। జ్ఞానం వలన దేవుడు అజ్ఞానం వలన ఆత్మ నశించిపోతాయి. अज्ञान के विषय में आत्माएं नाश होती है, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం వలన ఆత్మ రక్షణకి వస్తాయి. लेकिन आत्मा के ज्ञान के बाद आत्मा उद्धार में आती है। ఇలాంటి వ్యక్తిని కూడా इस प्रकार के इंसान को भी దేవుడు గొప్పగా వాడుకున్నాడు. परमेश्वर ने बहुत ही अच्छा इस्तेमाल किया। ఇలాంటి యాకోబును కూడా इस प्रकार के याकूब को भी దేవుడు తన సేవలో ముందుకు నడిపించాడు. परमेश्वर अपनी सेवकाई में आगे बढ़ाया। యేసు ప్రభు తన జీవితంలో చూశాడు ఇవన్నీ కూడా. यीशु मसीह ने इसके जीवन में ये सारी बातों को देखा। యేసు ప్రభు అలా చూడడం ద్వారా ఆ వ్యక్తిని త్రోసివేయలేదు, దూరం పెట్టలేదు, కానీ ఆ వ్యక్తిని సరి చేసి తన సేవలో వాడుకున్నాడు. यीशु मसीह ने वो बातों को देखकर उसे दूर किया या उसका द्वेष किया, ऐसा नहीं, लेकिन उसको उस सारी बातों से छुड़ाकर अपनी सेवकाई में इस्तेमाल किया। హల్లెలూయా. हालेलुया। మత్తయి సువార్త 26వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 26 अध्याय 37వ వచనం నుంచి 44వ వచనం చదివినట్లయితే 38 वचन से लेकर 45-40 वचन अगर हम पढ़ने से, అక్కడ ఏమని రాయబడిందంటే, वहाँ पर क्या लिखा है? యేసు ప్రభు రూపాంతర కొండ మీద రూపాంతరం పొందినప్పుడు यीशु मसीह रूपांतर के पहाड़ पर रूपांतर होने के बाद యాకోబు యేసు ప్రభుతో ఉండే భాగ్యాన్ని అక్కడ పొందుకున్నాడు. याकूब यीशु मसीह के साथ रहने के भाग्यों को प्राप्त किया था। అంతేకాకుండా इतना ही नहीं, लेकिन యేసు ప్రభు కొంతకాలం అయితే శిలువ మరణం పొందుతాడు అన్న దానికి ముందు यीशु मसीह कुछ समय के बाद क्रूस पर मारा जाएगा, इससे पहले యేసు ప్రభు రెండో రాకడ గురించి, రాకడ ఎలా వస్తుంది, దానికి సంబంధించిన సంభవాలు అనేకమైన విషయాలు బోధించాడు. यीशु मसीह दूसरा आगमन कैसा रहेगा और दूसरे आगमन में क्या क्या होगा, ये सारी बातें बताया। ఒలీవల కొండ దగ్గర బోధించాడు. जैतून के पहाड़ के पास उसने बताया था। అప్పుడు ఆ బోధ యాకోబు కూడా విన్నాడు. तब वो प्रचार याकूब ने भी सुना। దేవుడు 3.5 సంవత్సరాలు యాకోబు దేవునితో నడిచాడు. प्रिय परमेश्वर की संतान 3.5 साल तक वो याकूब यीशु मसीह के साथ चला था। 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో వీరు ఉన్నారు. 3.5 साल तक वो यीशु मसीह के साथ था। రూపాంతరం కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు యేసు ప్రభుతో ఉన్న భాగ్యాన్ని పొందుకున్నాడు. रूपांतर के पहाड़ पर रूपांतर होने के बाद उसे देखने के भाग्य को इसने प्राप्त किया। అదేవిధంగా ఇక్కడ ఒలీవల కొండ మీద యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క రాకడ సంభవాలు కూడా ఆయన వినే భాగ్యం దొరికింది అతనికి. उसी प्रकार से जैतून के पहाड़ पर दूसरे आगमन की बातों को सुनने का भाग्य भी इसको मिला। ఇతడు తొందరపాటు గల వ్యక్తి కనబడుతున్నాడు. ये जल्दबाजी इंसान की तरह दिखता है, ఆసక్తి గల వ్యక్తి కనబడుతున్నాడు. आशा के इंसान की तरह दिखता ఒక है। రోజు ఏం జరిగింది అంటే, और एक दिन क्या हुआ था? ఈ యొక్క యాకోబు యొక్క తల్లి అయిన తలోమిని याकूब की माता तलोमी ప్రేరేపించాడు. इसको प्रेरणा मिला, నువ్వు వెళ్ళు యేసు ప్రభు దగ్గరికి, तू जा यीशु मसीह के నువ్వు पास అడుగు, నా కుమారులకు నువ్వు ఏమి ఇస్తావని అడుగు అని చెప్పారు. और तू जाके यीशु मसीह से कह मेरे पुत्रों को तू क्या देगा। అప్పుడు ఈ తల్లి యాకోబు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, तब याकूब की माता यीशु मसीह के पास आकर, బోధకుడా, నా కుమారులైన యోహాను అదే విధంగా యాకోబులు हे गुरु, मेरे पुत्र यूहन्ना और याकूब को సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నారు. सब कुछ छोड़कर वो तेरे पीछे चलते हैं। అయితే నేను కోరుకుంటున్నాను, నీ రాజ్యంలో ఈ నా కుమారుడు ఒకడిని కుడి పక్క ఒకడిని ఎడమ పక్క కూర్చోవాలి, దానికి ఆజ్ఞాపించండి అని చెప్పేసి ఈమె యేసు ప్రభును అడుగుతుంది. कल के दिन तेरे राज्य में मेरा एक पुत्र तेरा दाहिनी और एक पुत्र तेरे बाईं ओर बैठे, इस प्रकार से तू आज्ञा दे। అప్పుడు ప్రభు ఏమన్నాడు అంటే, तब प्रभु ने कहा, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని యేసు ప్రభు అన్నాడు. मैं जो कटोरे में से पीने वाला हूँ उसमें से क्या आप पी सकते हो, అప్పుడు पूछा। వారు ఏమన్నారంటే, तब उन्होंने क्या कहा? అవును ప్రభు, మేము త్రాగగలము అన్నారు. हाँ प्रभु, हम पी सकते हैं करके कहा। హల్లెలూయా. हालेलुया। అందు నిమిత్తమే इसलिए ही క్రీస్తు వలె मसीह की तरह అంగీకరించబడిన पीछे जाना जाकर శ్రమలు అనుభవించడం కూడా कष्टों को सहन करे, దేవుని యొక్క రాజ్యము నిమిత్తము परमेश्वर के राज्य के लिए గొప్ప వాటిని ఆశించే వ్యక్తిగా, महान कार्यों की आशा ఒక के ఆసక్తి గల लिए వ్యక్తిగా ఇక్కడ యాకోబు కనబడుతున్నాడు. एक आशा के व्यक्ति की तरह यहाँ पर याकूब दिखता है। హల్లెలూయా. हालेलुया। అందుకొరకే 12 మంది శిష్యుల్లో మొట్టమొదటిగా హతసాక్షి ప్రభు కొరకు ఎవరయ్యారంటే యాకోబే అని చూడగలం. इसीलिए 12 चेलों में से सबसे पहला प्रभु के लिए कौन मरा, वो याकूब ही है करके हम देखते हैं। అందుకొరకే 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు కొరకు మొట్టమొదటిగా హతసాక్షి ఎవరైందంటే యాకోబే అని చూడగలం. इसलिए 12 चेलों में से यीशु मसीह के लिए सबसे पहले कौन मरा, वो याकूब ही है करके हम देखते हैं। హల్లెలూయా. हालेलुया। అయితే దేవుడు ఈ యొక్క యాకోబు तो प्रिय परमेश्वर की संतान याकूब యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, यीशु मसीह पुनरुत्थान होने के बाद, ఆయన ఆరోహణమైన తర్వాత वो स्वर्गारोहण होने के बाद పరిశుద్ధాత్మను పొందుకొని पवित्र आत्मा को ఆ पाकर సేవ చేయడానికి స్పెయిన్ దేశానికి వెళ్ళాడు. सेवकाई करने के लिए स्पेन देश में चला गया। ఆ రోమా చక్రవర్తి तो वहाँ पर रोमन चक्रवर्ती చెర పట్టుకొని తీసుకొని వెళ్ళిన యూదుల మధ్యలో ఆయన సువార్త సేవ చేశాడు. वहाँ पर बंदी में गए यहूदी लोगों के बीच में जाकर ये सुसमाचार प्रचार किया। వారికి సువార్త ప్రకటించినట్టుగా చరిత్ర చెబుతున్నది. उन्हें सुसमाचार बताया करके इतिहास बताती है। స్పెయిన్ లో తన సేవను ముగించుకొని स्पेन में वो अपनी सेवकाई को खत्म करके
करके తిరిగి యెరూషలేముకు వచ్చాడు. फिर से वो यरूशलेम में आता है। అప్పుడు దేవుని బిడ్డలారా యాకోబు గురించి హేరోదు రాజు చాలా కోపం తెచ్చుకున్నాడు. तब याकूब के विषय में हेरोद राजा बहुत ही गुस्सा होते हैं। ఈ యొక్క హేరోదు చేసిందంటే ఈ యొక్క యాకోబును చిరఛేదనం చేయించాడు. तब हेरोद ने क्या किया, याकूब को मरवा डाला। అపోస్తల కార్యం 12వ అధ్యాయం प्रेरितों के काम 12 अध्याय మొదటి వచనం నుంచి 2వ వచనం రాయబడి ఉంది. पहले वचन से दूसरे वचन में लिखा है, యేసుక్రీస్తు పునరుద్ధరణ లేచిన తర్వాత यीशु मसीह पुनरुत्थान होकर उठने के बाद కేవలం 14 సంవత్సరాల్లోనే केवल 14 साल में ही ఈ యొక్క యాకోబు క్రీస్తు కొరకు హతసాక్షిగా మారినట్టుగా చూస్తున్నాం. ये याकूब मसीह के लिए मर गया करके हम देखते हैं। అంటే క్రీస్తు శకం 44వ సంవత్సరంలో ईस्वी सन 40 साल में ही యాకోబు చిరఛేదనం చేయబడ్డాడు. याकूब का सर काट डाला गया। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की ఈ संतान, 12 మంది శిష్యుల్లో యాకోబే ఎందుకు మొట్టమొదటిగా పట్టబడ్డాడు కావచ్చు? तो ये 12 चेलों में से याकूब ही सबसे पहले क्यों मार डाला गया? ఇదే మొట్టమొదటిగా హతసాక్షి ఎందుకు మారాడు కావచ్చు? यही पहले क्यों मसीह के लिए मर गया? మనం ఆలోచన చేస్తే अगर हम विचार करने से ఈయన దేవుని విషయంలో చాలా ఆసక్తి గల వ్యక్తిగా ये చూస్తున్నాం. परमेश्वर के विषय में बहुत ही आशा के व्यक्ति की तरह में देखते ఏదైనా हैं। కూడా ముక్కు సుటిగా చెప్పే వ్యక్తి కనబడుతున్నాడు. कोई भी बात हो वो डायरेक्ट बताने वाले इंसान की तरह మనము देखते ఈ हैं। పలానా సమయం ఉంది, ఇది చెప్పాలా చెప్పకూడదని కాదు, ఉన్నట్టుగా బండ గుద్దినాడు చెప్పేది. ये समय में ये बताना चाहिए या नहीं बताना चाहिए ऐसा सोच नहीं, लेकिन जैसा है वैसे वो बताता था। దాని ద్వారా ఈయన అధికారుల దృష్టిలో పడిపోయాడు. इसीलिए ही वो अधिकारियों की दृष्टि में गिर गया। హేరోదును हेरोद రోమా సామ్రాజ్య ప్రజలని रोमन साम्राज्य के लोगों को అదేవిధంగా రోమా సామ్రాజ్యంలో ప్రముఖులని और उसी प्रकार से रोमन साम्राज्य के प्रमुख लोगों को వీరి బోధలు ఏం చేసిందంటే కలవరపరిచాయి. इसका प्रचार सुनकर वो डर गए, వాళ్ళని కలవరపరిచాయి. उन्हें बहुत ही डरावना कर दिया। అలా చేసిన వారిలో ఈ 12 మంది శిష్యుల్లో పేతురు కూడా ఉన్నాడు. ये ऐसे किए हुए इंसान में ये 12 चेलों में से पतरस भी एक था। అందుకే ఈ హేరోదు इसलिए हेरोद ने ఈ యొక్క యాకోబును చిరఛేదనం చేయించాడు. याकूब का सर काट डाला, పేతురునేమో జైలు వేయించాడు. पतरस को जेल में डाला। దేవులారా, प्रिय परमेश्वर की ఇక్కడ संतान, మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ యొక్క యాకోబు ఆసక్తి కలిగి అదేవిధంగా తొందరపాటు కలిగి जल्दबाजी करके అదేవిధంగా ఈయన యొక్క ఆసక్తి అదేవిధంగా ఈయన ముక్కుసూటిగా బోధించడం బట్టి ఈయన ప్రజల నదుల్లో పడ్డ వ్యక్తి కనబడుతున్నాడు. ये एक आशा के साथ रहकर जैसी बातें है वैसी बताकर लोगों की दृष्टि में गिर गया करके हम देखते हैं। అప్పుడు శిష్యులందరిలో మొట్టమొదటిగా పట్టబడి హతసాక్షిగా మారినట్టుగా చూస్తున్నాం. इसीलिए 12 चेलों में से सबसे पहला पकड़कर वो मर गया करके हम देख रहे हैं। దేవులారా, ఈ యొక్క యాకోబును చిరఛేదనం చేయడానికి తీసుకొని వెళ్తున్న సమయమందు प्रिय परमेश्वर की संतान, याकूब को अभी सर काट डालने के समय में దారిలో रास्ते पर అతన్ని తీసుకొని వెళ్తున్న ఒక అధికారి उसे ले जाने वाला एक अधिकारी యాకోబును చూస్తున్నాడు. याकूब को देख रहा है। ఈయన భయపడడా, ये नहीं डरेगा ఈయన क्या? దుఃఖపడడా ये रोएगा नहीं? అని చెప్పేసి అలాంటి ఉద్దేశముతో అలా అనుకొని యాకోబును చూస్తున్నాడు ఒక इस అధికారి. उद्देश्य के साथ उसे देखकर वो याकूब को देख रहा है కానీ अधिकारी। దేవులారా, యాకోబు ఏ విధంగా కనబడ్డాడు అంటే लेकिन याकूब किस प्रकार से दिखता है? ధైర్యంతో కనబడుతున్నాడు, एक हिम्मत के साथ दिख ఆసక్తి रहा है, కనబడుతున్నాడు, आशा के साथ दिख रहा है, సంతోషంతో కనబడుతున్నాడు. आनंद के साथ दिखता है। అతన్ని చూసిన ఈ యొక్క అధికారి उसे देखने वाला अधिकारी వెంటనే అతని కాళ్ళ దగ్గర పడి तुरंत ही उसके पाँव पर गिरकर నన్ను క్షమించండి అని అన్నాడు. मुझे क्षमा कीजिए करके कहता है। అప్పుడు ఈ యొక్క యాకోబు ఏం చేసినంటే तब याकूब ने क्या किया? అతన్ని తీసుకొని उसे लेकर అద్దుకొని उसे गले लगाकर అతనికి ముద్దు పెట్టి उसे चूमकर యేసు క్రీస్తు సువార్తని ప్రకటించాడు. उसे यीशु मसीह का सुसमाचार बताया। అప్పుడు ఏం జరిగింది అంటే और तब क्या हुआ? వెంటనే తన పాపాన్ని ఒప్పుకొని ఆ వ్యక్తి ఆ యొక్క అధికారి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. तुरंत ही वो अपने पापों का अंगीकार करके वो यीशु मसीह के पीछे चला। యేసు ప్రభును ఆ వ్యక్తి ఆ యొక్క అధికారి నమ్ముకోవడమే కాకుండా यीशु मसीह वो अधिकारी यीशु मसीह पर विश्वास करना इतना ही नहीं, लेकिन నేను నమ్ముకోలేదు అని చెప్పేసి ఎక్కడ దాయలేదు. मैं नहीं विश्वास किया करके कहीं छुपा कर नहीं रखा। అందరి ముంగట ఆ వ్యక్తి నేను క్రీస్తును అంగీకరించానని ఒప్పుకొని सारे लोगों के बीच में मैं मसीह को अंगीकार किया करके अंगीकार అధికారుల ముంగట करके కూడా ఒప్పుకొని अधिकारी लोगों के सामने भी मानकर ఈ యాకోబుతో పాటు याकूब के साथ ఈ ही అధికారి కూడా దేవుని కొరకు హతసాక్షిగా మారాడు. ये अधिकारी भी परमेश्वर के लिए मर गया। హల్లెలూయా. हालेलुया। చూడండి ఎంత గొప్ప కార్యం కావచ్చు. देखिए कितना महान कार्य है। మరణించడానికి వెళుతూ కూడా ఒక వ్యక్తిని క్రీస్తు కొరకు సంపాదించాడు. मरने के लिए जा रहे फिर भी मसीह के लिए एक आत्मा को लाया। ఇలాంటి ఆత్మను ఆయన రక్షించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ కూడా దేవుని కొరకు ప్రాణం పెట్టేసింది. इस प्रकार के आत्मा को उसने जीता कि वो आत्मा भी परमेश्वर के लिए अपने प्राण को दिया। యేసు ప్రభు చెప్పాడు, సమాజంలో నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో రెండో రాకడ ఆ సమయం ముందు
తీర్పు కాలం ముందు నేను నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటానన్నాడు. यीशु मसीह ने कहा इस संसार में जो मुझे अंगीकार करेगा तब मैं दूसरे आगमन में जब आऊंगा तो परमेश्वर के सामने उसे अंगीकार करूंगा। ఎవరైతే ఈ లోకంలో ఒప్పుకున్నారో నేను కూడా న్యాయ సింహాసనం ముందు నేను వారిని ఎరగను అని చెప్పేసి చెప్తాను అన్నాడు. जो कोई इस संसार में मुझे अंगीकार नहीं करेगा तब मैं उस न्याय के सिंहासन पे उन्हें नहीं अंगीकार करूंगा कहता है। ఇక్కడ అధికారి యేసు ప్రభుని నమ్ముకోలేదు అని పాపములు బ్రతికే బదులు ये अधिकारी में यीशु मसीह पर विश्वास नहीं करता करके पाप में जीने के बजाय యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను అని చెప్పేసి దేవుని కొరకు ప్రాణం పెట్టడము నాకు మేలు అని చెప్పేసి ఆయన క్రీస్తుకు అపసాక్షిగా మారాడు. मैं यीशु मसीह पर विश्वास करता हूँ करके अपने प्राणों को देकर वो परमेश्वर के लिए मर गया करके हम देखते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఎంత గొప్ప కార్యం కావాలి. देखिए कितना महान कार्य होगा। యాకోబు గురించి వింటున్న సంగమా, याकूब के विषय में सुनने वाला प्रिय कलीसिया, सेवक ప్రియ लोग, సహోదరి प्रिय సహోదరులారా, भाई और बहनों, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? हमारे जीवन किस प्रकार से है? నిజంగా నువ్వు క్రీస్తును ఒప్పుకుంటున్నావా? क्या सच में आप मसीह पर अंगीकार करते हो? నేను రక్షించుకున్న యేసు క్రీస్తు కొరకు 10 మందికి సువార్త ప్రకటించావా? क्या आप यीशु मसीह पर विश्वास करते हो तो 10 लोगों में भी सुसमाचार फैलाए నువ్వు कि नहीं? సమాజంలో నేను దేవుని బిడ్డలను ధైర్యంగా ఒప్పుకుంటున్నావా? क्या आज आप समाज में मैं प्रभु का बेटा हूँ करके अंगीकार कर रहे हो क्या नहीं? చాలా మంది బైబిల్ దాచుకుని వస్తారు. बहुत से लोग बाइबल को छुपा कर आते हैं। చాలా మంది సమాజంలో నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. बहुत से लोग मैं मसीह का पुत्र हूँ करके समाज में बताने के लिए डरते हैं। అంతేందుకు రిజిస్టర్ లో నేను క్రైస్తవులను రాయించడానికి భయపడుతున్నారు. రేపటి దినంలో బియ్యం ఇయ్యరు లేకపోతే చక్కెర ఇయ్యరు అని చెప్పి. रजिस्टर में भी मैं एक मसीह हूँ करके नाम लिखाने के लिए भी डरते क्योंकि कल के दिन मुझे चावल मिलेगा या नहीं मिलेगा ప్రభు అన్నాడు, करके। ఇక్కడ ఒప్పుకుంటే నేను అక్కడ ఒప్పుకుంటాను. प्रभु कहता है यहाँ पर अंगीकार करो तो मैं वहाँ पर अंगीकार करूंगा। నువ్వు నిజంగా నీ క్రీస్తును ఒప్పుకుంటున్నావా? क्या सच में आप आज मसीह को अंगीकार कर रहे हो నువ్వు क्या? ఎలా నడుచుకుంటున్నావు ఈ లోకంలో? आप कैसे जी रहे हो इस संसार యాకోబు में? ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. याकूब के द्वारा प्रभु हमसे बात మనం करते हैं। చాలా విషయాల్లో మారు మనసు పొందాలి. हमें बहुत से बातों में मन फिराना चाहिए। దేవుళ్ళ మనం మార్చుకోవాలి. प्रिय परमेश्वर की संतान हमें अपने आप को बदलना ప్రభుతో चाहिए సావాసం చేయాలి. और प्रभु के साथ संगति करनी ఆయన వైపు चाहिए। తిరగాలి. उसके पीछे चलना ఆయన है, మీద ఆధారపడాలి. उसके ऊपर आधारित होना ఆయనకు है మహిమకరంగా నడుచుకోవాలి. और उसी की महिमा के लिए हमें जीना है। దేవుడి మాట దీవించుగాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज लॉर्ड।